హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈ వీడియోలో నేను మీషోలో పర్చేస్ చేసిన కొన్ని బ్లౌజ్ పీసెస్ని అయితే మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నేను రీసెంట్గా కొన్ని ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పీసెస్ అయితే మీషో నుండి తీసుకోవడం జరిగింది. వాటిని అయితే మీకు ఒకసారి చూపించి ఎలా ఉన్నాయో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఫస్ట్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఈ బ్లౌజ్ పీస్ అనమాట. ఇది వచ్చేసి నాకు రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది. దీని మీద పింక్ కలర్లో ఎంబ్రాయిడరీ కనిపిస్తుంది కదా, సో ఆ ఎంబ్రాయిడరీ అయితే వచ్చింది. నీట్గానే వచ్చిందనమాట. ఫినిషింగ్ అంతా మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకుంటే ఎలా ఉంటుందో ఆల్మోస్ట్ అలాగే వచ్చింది. ఇది 250 లోపే వచ్చేసింది. పైన కోడ్ అయితే ఇచ్చాను. ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ మెరూన్ కలర్ బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ అయితే కొంచెం హెవీగా వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే కంప్లీట్గా హెవీగా ఉంది. ఫుల్ హ్యాండ్స్ కూడా హెవీగా వచ్చేసాయి. ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పలేను, బట్ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. ఇది అండర్ బడ్జెట్లోనే వచ్చింది కాబట్టి అరౌండ్ 500-600 మధ్యలో వచ్చింది. మనకు అంత తక్కువ ప్రైస్కి ఇంత హెవీ వర్క్ అనేది పాసిబుల్ కాదు కదా. మనం బయట మగ్గం వర్క్ చేయించుకున్నా లేకపోతే ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించుకున్నా కానీ వేలల్లో అవుతుంది కదా. సో నాకు ఇది బెటర్ అనే అనిపించింది అనమాట. లుక్ వైజ్ కావచ్చు, కొంచెం ఫినిషింగ్ అయితే చాలా బాగుందన్నమాట. మీరు ఒకసారి దగ్గర నుంచి చూడండి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఈ బ్లౌజ్ పీస్ అయితే అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంది, అందుకని చెప్పేసి నేను కోడ్ అయితే ఏం మెన్షన్ చేయట్లేదు. ఓవరాల్గా బ్లౌజ్ అయితే బాగుందని చెప్పొచ్చు. నెక్స్ట్ బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇదనమాట. ఇది కూడా రీజనబుల్ ప్రైస్లో వచ్చింది. అరౌండ్ 250 అలా వచ్చింది అనమాట. ఇది అయితే ప్రజెంట్ స్టాక్లోనే ఉండింది. నేను లాస్ట్లో దీని కోడ్ అయితే మెన్షన్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఫినిషింగ్ అయితే బాగానే ఉంది. అండ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందన్నమాట. ఇలా బ్లౌజ్ మీద గోల్డ్ ఆర్ సిల్వర్తో ఎంబ్రాయిడరీ వచ్చిన బ్లౌజ్ పీసెస్ తీసుకోవడం వల్ల మనకు చాలా శారీస్ అయితే ఉంటాయి కదా, వాటి మీదకి అయితే పేరప్ చేసుకోవడానికి అయితే హెల్ప్ అవుతుంది. అన్ని శారీస్ మీదకి మనం వర్క్ చేయించలేము కదా, సో అలా అంటప్పుడు ఏమంటే ఇలా గోల్డ్ ఆర్ సిల్వర్ కాంబినేషన్లో ఉన్న బ్లౌజ్ పీసెస్ తీసుకోవడం వల్ల ఒకే బ్లౌజ్ని చాలా శారీస్ మీదకి పేరప్ చేసుకోవచ్చు. ఈ వర్క్ అయితే చూసారు కదా, ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా బాగుండింది. కోడ్ అయితే పైన మెన్షన్ చేశాను. కావాలనుకున్న వాళ్ళు ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇది అరౌండ్ 250 అలా వచ్చింది. అంత తక్కువ ప్రైస్కి ఇలా కంప్లీట్గా ఎంబ్రాయిడరీ ఉన్న బ్లౌజ్ పీస్ రావడం తక్కువే కదా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక బ్లౌజ్ పీస్ అనమాట. ఈ మధ్య చాలామంది బ్రైడల్స్కి హెవీ వర్క్స్ అయితే చేయించుకుంటున్నారు కదా, సో వాటికైతే చాలా వేలల్లో అయితే ఖర్చు పెట్టి చేయించుకోవాల్సి వస్తుంది. సో ఒకసారి అయితే ఈ బ్లౌజ్ పీస్ చూడండి. ఇదైతే చాలా అంటే చాలా బాగుంది. రీసెంట్గా ఎవరైనా బ్రైడ్స్ ఉన్న వాళ్ళైతే ఇలాంటివి తీసుకోండి, చాలా హెల్ప్ అవుతుంది. ఈ వర్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మరియు చాలా హెవీగా కూడా ఉంది. రీజనబుల్ ప్రైస్లోనే వచ్చింది. ఇది 1000 బిలోనే వచ్చింది. 850 ఆర్ 900 ఆ మధ్య పడిందనమాట. ఈ బ్లౌజ్ వచ్చేసి కంప్లీట్గా గోల్డ్ వర్క్ అయితే ఉంది అండ్ స్టోన్ వర్క్ కూడా చాలా హెవీగానే ఉండింది. ఒకసారి నేను దగ్గర నుండి చూపిస్తాను, చూసేయండి. చాంద్బాలి డిజైన్ అయితే వచ్చిందనమాట. మళ్ళీ కుందన్స్ కావచ్చు అండ్ స్టోన్స్ కావచ్చు చాలా స్టిక్కీగానే ఉన్నాయి. ఊడిపోవడం అట్లా ఏం లేదు. నా దగ్గర ఉన్న పెళ్లి శారీ మీదకైతే మళ్ళీ ఇదైతే పేరప్ చేసుకోవడానికైతే తీసుకున్నాను. అది చాలా ఇయర్స్ అయిపోయింది కదా, సో రీమోడల్ చేసుకోవడానికి అని చెప్పేసి ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను అనమాట. వర్క్ కూడా చాలా హెవీగా ఉంది. హ్యాండ్స్ కూడా ఫుల్ హెవీ వర్క్ వచ్చింది. కింద చూసారు కదా చాందబాలి డిజైన్ అండ్ కొంచెం కట్ వర్క్ లాగా ఉండింది. కంప్లీట్గా స్టోన్స్ అండ్ థ్రెడ్ వర్క్ అయితే ఉండింది. క్లాత్ కూడా కొంచెం ఎక్కువే ఉండిందనమాట. 1 మీటర్ పైనే ఉండుండొచ్చు. చిన్నగా ఏం లేదు, చాలా పెద్దగా వచ్చింది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది థ్రెడ్ వర్క్ బ్లౌజ్ అనమాట. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసిన ఒక బ్లౌజ్ అనమాట. ఇది కూడా చాలా బాగుంది. థ్రెడ్ వర్క్ అయితే నీట్గా వచ్చింది. ఫినిషింగ్ అంతా కూడా బాగుందన్నమాట. ఆల్ ఓవర్ వర్క్ అయితే ఉండింది. దీని మీద 2-3 కలర్స్లో అయితే ఎంబ్రాయిడరీ అయితే ఉంది. నేను దగ్గర నుంచి చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఇలాంటి బ్లౌజెస్ తీసుకోవడం వల్ల ఏమంటే మనం ఎప్పుడైనా రెగ్యులర్గా వాష్ చేసే వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ నేవీ బ్లూ బ్లౌజ్ అనమాట. ఇది లేటెస్ట్గా ట్రెండింగ్లో ఉన్న ఒక బ్లౌజ్ కదా, సో ఒకసారి అయితే వర్క్ అయితే చూసేయండి. బ్యాక్ సైడ్ అయితే హెవీగానే వర్క్ ఉండింది.
కంప్లీట్గా సిల్వర్ కలర్లో అండ్ కొంచెం ఎల్లో షేడ్లో ఉన్న వర్క్ అయితే ఉందన్నమాట. నేను చాలా వరకు బ్లౌజెస్ అయితే మీషోలోనే తీసుకున్నాను. నేను చాలా వరకు ఇంతకుముందు బయట చేపించినప్పుడు ఏమంటే హెవీ వర్క్‌కి చాలా ప్రైస్ అయితే పడింది. నాకేమంటే ఈ బ్లౌజెస్ అన్నీ వచ్చేసి 500, 600, 800 అలా వచ్చాయి. మళ్ళీ వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంది. మీరు దగ్గర నుంచి చూస్తున్నారు కదా! ఫినిషింగ్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఎస్పెషల్లీ ఈ బ్లౌజ్ పీస్ అయితే చాలా బాగుండింది. ఈ వర్క్ అయితే మనకి దగ్గర దగ్గర 1500 పైనే ఛార్జ్ చేశారు నాకు తెలిసినంత వరకు. క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఫినిషింగ్ చూస్తున్నారు కదా ఎంత నీట్‌గా ఉండిందో. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఈ బ్లౌజ్ అనమాట. ఇది అరౌండ్ 650 అలా పడిందనమాట. ఇలాంటి ఒక బ్లౌజ్ ఉందనుకోండి, మనకి చాలా శారీస్ మీదకైతే పేరప్ చేసుకోవచ్చు. ఏవైనా డార్క్ శారీస్ ఉంటాయి కదా, బార్డర్ కూడా సేమ్ శారీ కలర్లో ఉన్న శారీస్ అయితే ఉంటాయి కదా, వాటి మీదకైతే పేరప్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ దీన్ని మనం అనార్కలి డ్రెస్లా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. కింద సేమ్ కలర్లో క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నా కానీ డ్రెస్ అయితే చాలా బాగుంటుంది. వర్క్ అయితే దగ్గర నుంచి చూపిస్తాను. ఒకసారి ఫినిషింగ్ అయితే చూడండి ఎంత నీట్‌గా అంటే అంత నీట్‌గా వచ్చిందనమాట. అసలు మనం వంక పెట్టడానికి కూడా లేదనమాట. ఫినిషింగ్ అయితే అంత బాగుంది. క్లాత్ కూడా చాలా అంటే చాలా బాగుంది. హ్యాండ్స్‌కి చూసారు కదా ఇలా వర్క్ అయితే వచ్చింది. నెక్స్ట్ బ్లౌజ్ పీస్ వచ్చేసరికి ఈ బేబీ పింక్ కలర్లో ఉన్న బ్లౌజ్ పీస్ అనమాట. ఇది కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసిన ఒక వర్క్ బ్లౌజ్ పీస్ అనమాట. దీనిలో 2 కలర్స్‌లో మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే ఉండింది. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. హ్యాండ్స్ కావచ్చు, ఇది బ్యాక్ నెక్, బ్యాక్ సైడ్‌కి చూసారు కదా వర్క్ ఎలా ఉండిందో. హ్యాండ్స్ కూడా ఫుల్‌గా వర్క్ అయితే ఉండింది. దగ్గర నుంచి చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి. గోల్డ్ కలర్‌తో అయితే ఎంబ్రాయిడరీ అయితే చాలా నీట్‌గా అయితే వచ్చిండింది. బ్లౌజ్ కాస్ట్ వచ్చేసరికి 450 అలా పడిందనమాట. అరౌండ్ 500లో వచ్చేసింది ఈ బ్లౌజ్. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. మనం బయట ఎలా చేపిస్తామో సేమ్ ఆల్మోస్ట్గా అలాగే వచ్చిందనమాట. దీని మీద కూడా 2, 3 కలర్స్లో అయితే ఎంబ్రాయిడరీ అయితే ఉండింది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి గోల్డ్ బ్లౌజ్. ఇది కూడా వర్క్ అయితే చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా అయితే వచ్చింది. దీని మీద కూడా 2 కలర్స్‌లో అయితే వర్క్ అయితే ఉండింది. ఒకటి వచ్చేసరికి లైట్ బ్లూ కలర్‌లో అండ్ బేబీ పింక్ కలర్‌లో అయితే ఉండింది. కొంచెం సెల్ఫ్ కలర్‌లో ఎంబ్రాయిడరీ అయితే ఉండిందనమాట. కొన్ని శారీస్ మీదకి పేరప్ చేసుకోవాలని చెప్పేసి నేను ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. మీరు ఒకసారి వర్క్ అయితే దగ్గర నుంచి చూసేయండి. వర్క్ అయితే మాత్రం చాలా నీట్‌గా అయితే ఉండింది. చాలా వరకు ఇలా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజ్ పీసెస్ తీసుకోవడం వల్ల ఏమంటే రెగ్యులర్గా వాష్ చేసుకున్నామనుకోండి ఏ ప్రాబ్లం ఉండదు. మళ్ళీ కలర్ కూడా ఏం చేంజ్ అవ్వదు. అదే బీడ్స్ వర్క్ ఉన్న బ్లౌజ్ పీసెస్ తీసుకోవడం వల్ల కొన్ని రోజులకి ఏమవుతుందంటే కలర్ అనేది చేంజ్ అవ్వడం కానీ బీడ్స్ ఊడిపోవడం లాంటివి మన శారీస్కి తట్టుకోవడంలా అలా అవుతుంది కదా. సో అందుకని చెప్పేసి నేను చాలా వరకు అయితే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అయితే ఇప్పుడు తీసుకుంటున్నాను. బీడ్స్ అనేవి చాలా తక్కువగా తీసుకుంటున్నాను. బ్లౌజెస్ అయితే జిప్లాక్ కవర్లో అయితే నేను స్టోర్ చేస్తాను. నెక్స్ట్ బ్లౌజ్ పీస్ వచ్చేసరికి ఒక పర్పుల్ కలర్లో ఉన్న ఎంబ్రాయిడరీ బ్లౌజ్ పీస్ అనమాట. ఈ వర్క్ ఇంతకుముందు మీరు చూసారు కదా క్రీమ్ కలర్ బ్లౌజ్ పీస్ మీద ఉన్న వర్కే దీని మీద కూడా ఉందన్నమాట. నేను ఇంతకుముందు చెప్పాను కదా ఒక బ్లౌజ్ని నేను అనార్కలి లాగా స్టిచ్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, అదైనా ఏదైనా ఒక బ్లౌజ్ని నేను అనార్కలి డ్రెస్ లాగా స్టైల్ చేయడానికి కానీ చిన్నపిల్లలకి అలా స్టిచ్ చేయించుకోవడానికి కానీ బాగుంటుందని చెప్పేసి ఈ ఒక బ్లౌజ్ పీస్ను కూడా తీసుకున్నాను అనమాట. ఫినిషింగ్ చూసారు కదా ఎంత బాగుందంటే అంత బాగుంది. దీన్ని నేను పట్టు లంగాల మీదకి బాగుంటుందని తీసుకున్నాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదనమాట. ఇది కొంచెం పళ్ళకి ఎలా మోస్తున్నట్టుగా ఉండింది. మ్యారేజ్ టైంలో అయితే ఇలాంటివి తీసుకున్నారంటే కొంచెం డిఫరెంట్గాను యూనిక్గాను ఉంటుంది. సో ఇది కూడా ఒక శారీ మీదకి పేరప్ చేయడానికి అయితే నేను తీసుకున్నాను. ఫినిషింగ్ చూసారు కదా ఎంత బాగుందో. బ్యాక్ సైడ్ కూడా అలాగే పళ్ళకి మోస్తున్నట్టు హ్యాండ్స్ మీద కూడా అలాగే ఉండిందనమాట. మ్యారేజ్ బ్లౌజెస్ మీదకైతే ఇలాంటి వర్క్ తీసుకున్నారనుకోండి చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసరికి ఇదనమాట. ఇది అనదర్ కలర్లో ఉన్న ఒక బ్లౌజ్ పీస్. దీని మీద కూడా చూసారు కదా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. కింద అయితే కట్ వర్క్ లానే వర్క్ అయితే వచ్చింది. దగ్గర నుంచి చూపిస్తున్నాను ఒకసారి చూసేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి.
కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.